నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ డిబేట్. ఈ మధ్య మన పవన్ కళ్యాణ్ గారు తమిళ తంతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ దాంట్లో రకరకాల విషయాలు ప్రస్తావనకు తీసుకొచ్చారు. అదే డీలిమిటేషన్ గురించి కానీ, లేకపోతే పార్టీ విస్తరణ గురించి కానీ, లేదంటే ముఖ్యమంత్రి అయ్యే విషయం గురించి కానీ. సో ఈ కామెంట్లు అన్నింటి వెనకాల ఆయన ఉద్దేశం ఏంటో మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణసారం గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు ఒక తమిళ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన పార్టీ విస్తరణ గురించి, అలాగే ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక గురించి, అలాగే డీలిమిటేషన్ గురించి కూడా చాలా విషయాలు చర్చించారు. సో వీటన్ని వెనకాల ఆయన ఉద్దేశం ఏంటి సార్? అంటే జనసేన వ్యవస్థాపన దినోత్సవం జరిగిన తర్వాత రకరకాల ప్రచారాలు, ఊహలు, అపోహలు అన్నీ కూడా వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆయన మీద పడింది. అంతేకాకుండా ఈయన జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తారనేటటువంటిది తమిళనాడులో ఈయనకి గతంలో తిరిగినప్పుడు వచ్చినటువంటి ప్రచారం, ఇటీవల కాలంలో ఆధ్యాత్మిక యాత్ర కింద తమిళ క్షేత్రాలను సందర్శించుకోవడం, తర్వాత అక్కడ ఇప్పుడు పార్టీ పెట్టి నడుపుతున్నటువంటి విజయ్కి ఈయనకి సిద్ధాంతపరమైనటువంటి సనాతనవాదం మీద రకరకాల కోణాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు జరగడం, వీటన్నిటి నేపథ్యంలోని అసలు తమిళనాడులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది ఈయనకి. తమిళనాడు, కర్ణాటక అన్ని చోట్ల. ఆ నేపథ్యంలో అసలు భారతీయ జనతా పార్టీకి ఒక తురుపు ముక్కగా ఈయన అక్కడికి వెళ్తాడా అనేటటువంటి దీంతో, అదే సమయంలో తెలుగులో ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే తెలుగు ఛానల్ చాలా ఉన్నాయి, ఇక్కడ ఎందుకు కావాలంటే మొత్తం మీద నేషనల్గా కూడా ఇది ఇంపాక్ట్ పడుతుంది తమిళ ఛానల్కి ఇవ్వడం వల్ల. ఓవరాల్గా తను చెప్పాలనుకున్న అభిప్రాయాన్ని ఎలాగా తమిళ ఛానల్కి ఇచ్చినా తెలుగు మీడియా కూడా దాన్ని తీసుకుంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఈ రకరకాల అంటే ఇక్కడ ఇచ్చింది ఆయన డీలిమిటేషన్కి సంబంధించి ఒకటి, తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఒకటి, హిందీ భాషకి సంబంధించి ఒకటి, పార్టీ విస్తరణ, ఈ 4 అంశాల్లోని చాలా క్లారిటీ ఇచ్చాడు. డీలిమిటేషన్కి సంబంధించి దక్షిణాది ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని తాను అనుకోవటం లేదు. ఇప్పటి వరకు జనాభా గణనే జరగలేదు. జనాభా గణన జరిగిన తర్వాత కూడా దామాషాన్ని తీసుకుంటారు తప్ప దక్షిణాదికి అన్యాయం చేస్తామని కేంద్రం ఏం చెప్పట్లేదు. అన్యాయం జరిగితే మాత్రం మేము కూడా ఊరుకోము అనేటటువంటిది, అందువల్ల న్యాయం జరుగుతుంది అనేటటువంటిది. దాంట్లో ఎందుకు మాట్లాడట్లేదు అనే దానికి వెర్షన్. ఎందుకంటే ఇటీవల తమిళనాడులో మీటింగ్ పెట్టుకుని వీళ్ళందరినీ కూడా పిలిచారు. చెన్నైలో మీటింగ్లో దక్షిణ భారతదేశానికి చెందిన ప్రధాన పార్టీలన్నింటినీ కూడా పిలిచి మనకు అన్యాయం జరుగుతుందన్నారు. అయినా జనసేన ఎందుకు స్పందించలేదు అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. హిందీ భాషని రుద్దడం అనే దాని మీద కూడా, హిందీ భాషని ఎవరు బలవంతంగా ఏ భాషని రుద్దకూడదు, నేను నేర్చుకున్నాను అలాగే నేర్చుకుంటారు అనేటటువంటి. తర్వాత చాలామంది తమిళనాడు వాళ్ళు కూడా హిందీని మాట్లాడుతూ ఉంటారు, అదే ఒక రాజకీయ అంశం అంటూ, ఎక్కువ భాషలు నేర్చుకుంటే నష్టం లేదు అంటూ భాషని అనే విషయంలో అది పెద్దగా ఇష్యూ కాదు, దాన్ని రాజకీయమే తప్ప అనేటటువంటిది ఒకటి క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆయన అభిమానులు కావచ్చు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కానీ తన మనసులోని మాట అసలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల్లో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఆర్థిక అవసరాలు, ఇతరత్ర అనేక అవసరాల దృష్ట్యా ఇప్పుడు పదవుల కోసం పోటీ పడే పరిస్థితి లేదు. రాజకీయ స్థిరత్వం కావాలి. రాజకీయ స్థిరత్వం కావాలంటే తెలుగుదేశం పార్టీ పెద్ద పార్టీ, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉండడం వల్ల పెట్టుబడులను ఆకర్షించడానికి కానీ, అదే సమయంలో ఉపాధి కల్పనకు కానీ ఆయన ఉండడం అనేది కరెక్టు అనేటటువంటి కోణంలో అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఆ సమయం వచ్చినప్పుడు, అంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన ఇమ్మీడియట్గా పోటీ పడుతున్నాననేది ఏమీ లేదు ముఖ్యమంత్రి పదవి. ఎందుకంటే పార్టీ కేడర్ చాలా ఆసక్తిగా ఈయన ప్రకటన చేస్తే ఇంకా మా కాబోయే ముఖ్యమంత్రి అనే ప్రచారాన్ని లేవనెత్తుతారు వాళ్ళు. అంటే తెలుగుదేశంకి వ్యతిరేకంగా ఉంటుంది అది. ఆల్టర్నేటివ్గా ఆల్రెడీ ఒక ముఖ్యమంత్రి ఉండగా జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో కానీ ప్రచారంలో కానీ సీఎం అని నినాదాలు చేస్తే కనుక అది చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది. ఒక మంత్రివర్గంలో మంత్రి, ఉప ముఖ్యమంత్రి తాను ఆ మంత్రివర్గంలో తమ పార్టీ కాకపోయినా అధినేత ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్గా ముఖ్యమంత్రి అవుతున్నారు అనేది సరైన సంకేతాలు పంపుతాం. అందుకనే ఆ క్లారిటీ ఇచ్చి పార్టీ శ్రేణులు కూడా ఆ క్లారిటీ ఇవ్వడము, తాను ఆ పదవి కోసం పోటీ పడట్లేదు ఇమ్మీడియట్గా అనడము, అవకాశం వచ్చినప్పుడు ఎలాగ కాలక్రమంలో జరగాలి తప్పితే 2-3 సార్లు ఇదే కూటమి ఉంటుంది అని చెప్పడం. ఇంకా ఆయనకి చాలా టైం కూడా ఉంది, 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఇంకా యాక్టివ్గా పనిచేయగలుగుతాడు పాలిటిక్స్లో పవన్ కళ్యాణ్. అందువల్ల అవకాశం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు
40 ఏళ్ళు వస్తాయి. అందువల్ల ఎప్పుడైనా ఆప్షన్ వస్తే తప్ప ఇప్పుడు మాత్రం ఆ పదవి పైన తాను ఆసక్తిగా లేనటువంటిది ఒకటి స్పష్టం చేశారు. అంటే 100% స్ట్రైక్ రేట్ వచ్చింది మా జనసేన పార్టీకి లాస్ట్ ఎలక్షన్స్లో అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేశారు, నిజంగానే వచ్చింది. సో అయినా కూడా వీళ్ళకి ఇంకా రాజకీయ స్థిరత్వం రాలేదంటారా? స్థిరత్వం అంటే రాజకీయ స్థిరత్వం రాష్ట్రానికి, పార్టీకి కాదు. పార్టీ అనేటటువంటిది విజయం సాధించింది అంటే పార్టీ నిలబడింది. పార్టీ ఇంకా పార్టీకి సంబంధించి గుర్తింపు వచ్చేసింది ఎన్నికల కమిషన్ ద్వారా. అందువల్ల పోటీ చేయడానికి భవిష్యత్తులో ఆ రాష్ట్రం అంతా పోటీ చేసినా గాజుగా గుర్తు ఈ పార్టీగా ఉంటుంది. కానీ రాజకీయ స్థిరత్వం అనేటటువంటిది పార్టీకి కాదు. ఆయన కోరుకున్నది రాజకీయ స్థిరత్వం రాష్ట్రానికి కావాలి. స్థిరత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. అంటే ఈ ప్రభుత్వం ఉంటుంది, బలంగా ఉంది అనే సంకేతం ఇస్తున్నప్పుడు మాత్రమే పెట్టుబడిదారులు వస్తారు. అందువల్ల రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం కావాలంటే చంద్రబాబు నాయుడు కొనసాగాలి. పైగా పార్టీని నిర్మాణం చేసుకుంటూ విస్తరించాలి. పార్టీ మొన్న ఒక వేవ్, ఎందుకంటే తెలుగుదేశము, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసినప్పుడు ఒక వేవ్ వచ్చింది. అండ్ అప్పటి ఉండేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేవ్ రావడంతో పార్టీలు అన్నీ కూడా విజయం సాధించాయి. ఒక విజయంతో పార్టీ నిర్మాణం పూర్తి కాదు. పార్టీని నిర్మించుకోవాలి, సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాలి. ఆ తర్వాత పార్టీ అన్ని చోట్ల పోటీ చేసేటటువంటి స్థాయి వస్తుంది. అందువల్ల చాలా వ్యూహాత్మకంగానే ఆయన ఏమీ ఏదో ఒకటి అంటే ఆలోచన లేకుండా మాట్లాడటం లేదు. చాలా స్ట్రాటజిక్గా పక్కా పద్ధతి ప్రకారం వెళ్తున్నాడు. ఇక తమిళనాడుకి సంబంధించి ఆయన మాట్లాడిన విషయాల్లో కూడా చాలా దూరదృష్టితోటి చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 1982ని కూడా ప్రస్తావించారు. ఎన్టీ రామారావు తరహాలో లాగా ఆ సీన్ రిపీట్ చేయలేము. అంటే ఏ పార్టీ కూడా ఇక్కడ ఎంత స్టార్ అట్రాక్షన్ ఉండి మెగాస్టార్ అయినా ఇంకో సూపర్ స్టార్ అయినా పార్టీ పెట్టినంత మాత్రాన ఎన్టీఆర్ 9 నెలల్లో అధికారంలోకి వచ్చాడు, ఎన్టీఆర్ ఆ పొలిటికల్ సీన్ని ఇప్పుడు రిపీట్ చేయలేము, ఎన్టీఆర్ని రిపీట్ చేయలేము అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ అన్న మెగాస్టార్ పెట్టినటువంటి ప్రజారాజ్యం పార్టీ అనుభవం ఒకటి ఉంది. 2 పార్టీలు బలంగా ఉన్నప్పుడు, అప్పుడు మహాకూటమి ప్లస్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం సాధించినటువంటి విజయం తెలుసు. 17% ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. అందువల్ల ఆయన స్పష్టంగా ఉన్నాడు. తిను కూడా 10 ఏళ్ళ నుంచి 2019లో ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు 6% ఓట్లకే పరిమితం అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఇతని స్థాయి కలిగినటువంటి హీరో విజయ్కి ఇతనికి ఉండేటటువంటి ఒకే దశలో పెరిగారు వీళ్ళిద్దరూ కూడా. అటు తమిళనాడులో ఆయన, ఇటు ఆంధ్రప్రదేశ్లో అయినా పెరిగినటువంటి దశ. సూపర్ స్టార్ ఇమేజ్ ఉండేది ఇద్దరికి కూడా, స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి. ఇప్పుడు ఒక పార్టీ పెట్టాడు ఆయన, పార్టీ పెట్టిన వెంటనే అధికారం వచ్చేస్తుందని ఆశించుకో అనేది ఇండైరెక్ట్గా అతనికి కూడా సంకేతం ఏంటంటే ఏదో ఒక పెద్ద పార్టీతో కలిస్తే విజయాలు సాధించినప్పుడు తెలుగుదేశంతో కలవడం వల్ల జనసేనకు లభించిన విజయం స్ట్రైక్ రేటు తెలుసు. అందువల్ల విజయ్ కూడా తమిళనాడులో ఏదో పార్టీతో కలిస్తే, అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే చతుర్ముఖ పోటీ. అంటే ఒకవేళ ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ కూటమి డిఎంకే కూటమిలో ఉంది, ఇటు భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్గా ఉంది, ఏఐడిఎంకే ఇండిపెండెంట్గా ఉంది, ఇప్పుడు విజయ్ పార్టీ. 4 పార్టీలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వచ్చే స్ట్రైక్ రేటు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఏఐడిఎంకే బీజేపీ కూడా చేరువవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పార్టీ కూడా, అంటే విజయ్ పెట్టినటువంటి పార్టీ కూడా ఏదో కూటమిలో చేరితే విజయం స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉంటుంది అనే అంచనాతోటి ఈయన ఆలోచన అయితే ఏఐడిఎంకేతో కలిస్తే బెస్ట్ అనేటటువంటిది అయ్యి ఉండొచ్చు, అది చెప్పట్లేదు. కానీ అందువల్ల విజయ్ అంటే సినిమా స్టార్గా తన సహా స్టార్ అయినటువంటి వాడు తాను ఫెయిల్ అయ్యాడు 2019లో. ఆ రకమైన ఫెయిల్యూర్ చూస్తాడు అనేది ఇండైరెక్ట్గా ఒక సంకేతం ఇచ్చినట్టుగానే చెప్పాలి. అందువల్ల ఎక్కువ ముఖాముఖి పోటీ ఉన్నప్పుడు మాత్రము ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తుంది. అందువల్ల ఇప్పుడు ఆ ధోరణికి దూరంగా ఉండడం కుదరదు అంటూ తమిళనాడు మీద తన ఆలోచన చెప్పాడు. అక్కడ పార్టీ పెడతారా మీరు, మీకు ఫ్యాన్ బేస్ ఉంది, మీరు ప్రచారం చేస్తున్నారనే దాని మీద కూడా ఆయన స్పష్టతను ఇచ్చాడు. ఏంటంటే అక్కడ అంత అవకాశం, అంటే జనరల్గా అక్కడే పార్టీ అనేటటువంటిది తయారు కావాలి తప్పితే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒక శిబిరం పెట్టడం, టెంట్ పెట్టేసి పార్టీ వచ్చేసింది నేను పోటీ చేస్తున్నానంటే అది సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు. అక్కడ నుంచే డిమాండ్ వచ్చి అక్కడే పార్టీ నిర్మాణం అనేది మొదలైతే ఇక్కడ నుంచి బేస్ ఉంది కనుక మేము వెళ్ళి ప్రచారం చేసే పార్టీకి సంబంధించి సహాయ సహకారాలు ఇస్తాం. అంతే అక్కడ గ్రాస్ రూట్స్ లెవెల్లో ఏమీ లేకుండా ఈ పార్టీని పెట్టడం వల్ల ఏం జరగదు అనేటటువంటి చాలా స్పష్టతని ఇచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ.